అమ్మా నీకు ఎవరైనా ఫోన్ చేసి మీ అబ్బాయి డబ్బులు ఇవ్వాలి మా దగ్గర బెట్టింగ్ పెట్టిండు అని చెప్తే నమ్మకు. వాళ్ళు మా ఫ్రెండ్సే, కావాలని ప్రాంక్ చేస్తున్నారు అనమాట. ఆల్రెడీ సాయి గాడు, కార్తిక్ గాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చేసిరంట. నువ్వు ఇలాంటి నమ్మకు, అస్సలు నమ్మకు, సరేనా? సరే నాన్న. సరే అమ్మ. ఫ్రాంకానా బొందా? ఎవరు? మోహనార్య. మోహనార్యనా? ఆ పేరుతో ఎవరు లేరు ఇక్కడ, ఫస్ట్ టైం వింటున్నా ఆ పేరు. ఏం కావాలి? అడ్రస్ ఇదే అని చెప్పారు. ఎవరు చెప్పారు? ఎవరు పంపించారు మిమ్మల్ని? ఇది కాదు అడ్రస్, తప్పు. అరే డెలివరీ అడ్రస్ ఇదే చూపిస్తుంది అన్న. లేదు ఇది కాదు, వెళ్ళండి ఇక్కడ నుంచి. ఇక్కడ ఉండకూడదు, మా డాడీ పోలీస్. ఇక్కడికి రాకండి మళ్ళీ. అరే అన్న ఏమైంది నాన్న? ఏం టాబ్లెట్ వేసుకుంటున్నావు? సిమ్ కార్డ్ అని కొత్త టాబ్లెట్ అమ్మా, మనశ్శాంతి కోసం. ఈడెందుకు ఇప్పుడు ఫోన్ చేస్తుండవు? హలో చెప్పురా. ఎక్కడున్నావురా? అస్సాం వచ్చినా, చెప్పు. అస్సామా? అటెందుకు పోయినావు? పన్నెండు వచ్చినా, చెప్పు. ఊకనే చేసిన ఏడున్నావు అని. నువ్వు చేసినావా లేకుంటే ఎవరైనా చేయించిరా? ఎవరెందుకు చేయమని చెప్తారా? నీతో ఎవరు ఫోన్ చేపిస్తారో వాళ్ళకి చెప్తున్నా, నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేవు. రే అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలరా, ఏదైనా జాబ్ ఉంటే చెప్పరా. జాబా? ఏ జాబ్ అని చేస్తావా? ఏ జాబ్ చెప్పు.